హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి పొద్దు పొద్దున్నే చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి. ఇదైతే నిన్నటి లాగ్ అనమాట. అయితే నేనేంటంటే నిన్న మా అక్క కొడుకు ఇంకా ట్రైన్‌కి వెళ్తూ ఉంటాడు కదా! నెల్లూరు నుంచి అదే డ్యూటీకని వెళ్తాడనమాట. అయితే ఇక్కడ మా కొలీగొచ్చి తను పార్సిల్స్ అడిగింది. నేను సున్నిపిండి అలాగే కుంకుడుకాయ పొడి ఉంటాయి కదండీ! ఇవి 2 అయితే నేను చెప్పా గదా! చిన్న బిజినెస్ చేస్తున్నానని. ఇంక సరే తనకైతే కావాలని చెప్పింది. ఇంక కుంకుడుగాయల పొడైతే అయిపోయిందండి. సున్నిపిండయితే ఉందనమాట. ఇంక తనకైతే ఇంకా కుంకుడుగాయ పొడి అలాగే సున్నిపిండి పంపిద్దాంలే అని చెప్పని ఉదయాన్నే ట్రైన్ దగ్గరికైతే వెళ్ళాను. ఇంక ట్రైనయితే మూవ్ అవుతుందనంగా ఇంక టక టక ఎళ్ళిపోయాననమాట. చాలా స్పీడ్‌గా వెళ్ళేసి ఇంక వాడికైతే అందిచ్చేసి, సరేలే కూరగాయలు తీసుకొద్దాము అని చెప్పని ఇంట్లో పచ్చిమిర్చి ఇంకా కొన్ని కూరగాయలు ఏం లేవు అని చెప్పనేసి ఇంక నేనైతే బజార్‌కి వెళ్ళాను. ఇంక బజార్‌కెళ్తే ఇంక చేపల మార్కెట్ ఇంకా పక్కనే ఉంటుందండి. కనిపించింది. సరే కూరగాయలవి తీసుకొని చేపల మార్కెట్ దగ్గరికైతే వెళ్ళాననమాట. ఇంక ఇద్దో వచ్చేటప్పుడైతే చేపలైతే కనిపిచ్చాయి. ఇంక ఈ చేపలేంటంటే చిన్న పక్కెలు పెద్ద పక్కెలంట. కానీ హాఫ్ కేజీ తీసుకున్నాను. కేజీ వచ్చి 150కి అడిగాను గానీ వాళ్ళైతే ఇవ్వలేదనమాట. ఇవేంటంటే గుంటల్లో చేపలు అట్లా పట్టిన చేపలు ఫ్రెష్‌గా ఉండే చేపలండి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా వీటినైతే ఇదిగో ఇలాగా త్వరగా వచ్చేసి ఇంటికి రుద్దుతున్నాను. అలాగే వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ తెచ్చాననమాట. ఎందుకంటే ఇవి రుద్ది మళ్ళా ఏదన్నా కర్రీ చేయాలన్నా కుదరదు. అలాగని చెప్పని ఇప్పటికిప్పుడు ఈ చేపల కర్రీ చేయాలన్నా గాని కుదరదు. అందువల్ల నేనేంటంటే ఈ చేపలు కడిగేసి వీటినైతే ఇదిగో ఇలాగా కట్ చేసేసి వీటినైతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోదాంలే అనుకుంటున్నాననమాట. ఇంక వీటినైతే చాలా హడావిడిగా రుద్దుతున్నానండి. ఈలోపు మా పిల్లల్ని రెడీ అవ్వమంటే ఇద్దరు ఫైటింగు. ఇంకా వాళ్ళదైతే తప్పని పరిస్థితి గదా! అప్పటికి మా లక్కీకేమో రెడీ అయిపోయి వాటర్ అవి పట్టుకొనున్నాను. వచ్చేస్తానని చెప్పాను. అయితే నేను బస్‌కి వెళ్తాను గదా! బస్ మీద హోప్ అయితే వదులుకున్నాను. దొరికితే వెళ్ళొచ్చు లేకపోతే లేదులే అని చెప్పని. పిల్లలకేంటంటే స్నాక్స్ ఉంటాయి గదా! ఇంకా స్నాక్స్ గూడా ఆల్రెడీ బండిలో పెట్టాననమాట. అందువల్లేంటంటే స్నాక్స్ కొనే బాధ గూడా లేదు. ఇంకా రైస్ ఒక్కటే పెట్టేసి ఇంకా వెళ్ళిపోవడమేననమాట. రైస్‌కి గూడా ఏంటంటే ఆనియన్స్ అవి గూడా కట్ చేసి పెట్టేసాను. ఇంకా ఎలాగో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కదా! ఇంకా దాంట్లో పెట్టేసామంటే ఆటోమేటిక్‌గా అదే అయిపోతుందని చెప్పనేసి ఇంకా అలా అనమాట. ఇదిగోండి చేపలైతే కట్ చేస్తున్నాను. ఇవేంటంటే కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. ఇంతకుముందయితే 150గా ఇచ్చేవాళ్ళండి కేజీ. ఇప్పుడైతే వీళ్ళు ఇవ్వట్లేదనమాట. వీళ్ళు గూడా ఏంటంటే నేర్చేసుకున్నారు. ఇంకా రూ. 100కే ఇచ్చారు. వీటిలో ఒక 2 చేపల్లో కొంచెం జన అయితే ఉండిందనమాట. జన గూడా నేను తీసి పెట్టాను. కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ చేపలేంటంటే పులుసు అది టేస్ట్‌గా ఉంటుంది గదా! అప్పుడు పక్కెలంటే నేనింత పక్కెలైతే ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు ఇంత పెద్ద పక్కెలవుతాయని నేనైతే అనుకోలేదు. పక్కెలంటే చిన్న చేపలుంటాయి గదా! అవే ఉండేది. కానీ అలాగని చెప్పని చిన్న చేపలైతే నేను తీసుకోను. ఎవరన్నా చేసిస్తే ఇంక వాటిని తింటాను. మాకొక అక్కుంది తెలిసిన అక్క అని చెప్పా గదా! ఆ అక్కయితే చేసిస్తే ఇంకా అలాగా చేసుకొని వెళ్తాననమాట. చేసుకొని ఇంక ఇస్తే అప్పుడు వండుకుంటాను. కానీ నేనిప్పుడైతే అంత సాహసం చేయలేదు. కొంచెం పెద్ద చేపలే తీసుకున్నాను. ఇక్కడేమో డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎండండి భయంకరంగా ఉందనమాట. ఇంకా హైవే రోడ్డయితే దాటుతున్నాను. ఇక్కడ చూసారా అసలు ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంటుందనమాట. ఇంకా ఎలాగో ఈ రోడ్డయితే దాటాను. హైవే కదండీ! అస్సలు ఏ మాట ఏమంటారు ఏమరపాటులో ఉన్నా గానీ కారు, లారీయో, బస్సో ఏవో ఒకటి అన్ని స్పీడ్‌లో వస్తాయి. మూడిటికి మూడే సాటని చెప్పాలి. ఇంకా ఇక్కడేమో నేను దిగిన తర్వాత కొన్ని సరుకులైతే లేవు ఇంట్లోకి. ఇంకా అవైతే తీసుకున్నాననమాట. ఈ ఈ కొంచెం చిన్న చిన్న సరుకులేలెండి. ఆల్‌మోస్ట్ ఆల్ పప్పులు అన్నీ తెచ్చేసాను కదా! ఉప్పులు ఇవన్నీ అయిపోయాయనమాట. ఇంకా కడ్డీలని, ఇదండి కంఫర్ట్ అలాగే బ్రూ ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను. పెసరపప్పు ఇవన్నీ తెచ్చుకున్నాను. నేనేంటంటే ఇంకా శ్రావణ శుక్రవారం ఉంది కదా! ఆ రోజైతే కొంచెం ఇంట్లో పూజ చేసుకుందాము అనుకుంటున్నాను. ఆహ్, కానీ చేసుకోవాలి. ఇంకా లీవ్ గూడా పెట్టేయాలనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి మాకు యాక్చువల్‌గా అయితే హాఫ్ డేనే. కానీ హాఫ్ డేలే అని చెప్పననుకుంటే ఇంకా కష్టమనమాట. అందుకని నేనేంటంటే ఇంకా ఆ రోజు కొంచెం లీవ్ పెట్టేసి ఉదయాన్నే అనుకోండి పనులన్నీ అయిపోతాయనమాట. కొంచెం త్వరగా లేచినా గానీ, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలన్నా గానీ, ఇంట్లో ముందు రోజు పని చేసుకొని ఇంక త్వరగా లేచినా గానీ పనులైతే ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా! అనుకుంటున్నాననమాట.
ఇంకా అందువల్లేంటంటే, ఇంకా ఫ్రైడే రోజు లీవ్ పెడదాంలే అనుకుంటున్నాను. ఇంక వెళ్ళి, వచ్చి చేద్దామంటే కష్టమైపోతుంది. ఇంకా అలాగా ఇక్కడేమో ఈ సరుకులన్నీ తీసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా కాఫీ పొడి ఉంటుంది గదా! ఇదైతే ఒక డబ్బాలో వేసాను. ఇవి విడిగా పెడితే మా పిల్లలైతే తీసేస్తున్నారనమాట. ఇంకా కంఫర్ట్ ఇవి గూడా ఏంటంటే, బట్టలకి అలా వేద్దాంలే అని చెప్పని ఇలా ప్యాకెట్లు తీసుకోవడమే బెస్ట్ అండి. ఇంతకుముందు నేనైతే ఒక డబ్బాలాగా తీసుకునేదాన్ని గానీ, అదైతే కొంచెం వేస్ట్ అనిపిచ్చింది. నాకు ఇదైతే మనకు కొంచెం డబ్బులు గూడా సేవ్ అవుతాయి. మనకు బట్టలకు గూడా వేసుకోవడానికి గూడా కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇంకా అందువల్ల నేనేంటంటే, ఇదిగో ఇలా ప్యాకెట్లు తీసుకోవడం స్టార్ట్ చేశాను. అయితే బిస్కెట్స్ అయితే 3 ప్యాకెట్లు తెచ్చాను కదా! రెండొచ్చి మా పిల్లలకి పక్కన పెట్టేసాను. ఇక నేనైతే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. నిజం చెప్పాలంటే నాకిలా బిస్కెటు అలాగే ఇంకా ఈ టీలో ఇలాగ కలిపి తినాలంటే చాలా ఇష్టమనమాట. చక్కెరైతే అయిపోయింది. నేను చెప్పా గదా! 5 కేజెస్ తీసుకున్నానని. ఇంకా ఆ చక్కరే అనమాట ఇది. ఇంకా ఒక దాంట్లో వేసి పెడితే పిల్లలు తింటున్నారండి. బయట ఏదన్నా సీసాలో వేసి పెట్టుకుందాం అన్నా గాని. అందువల్ల నేనేంటంటే ఇంక మర్చిపోయాను. ఇంక దాంట్లో కొంచెం తీసి పెడతాను. ఎక్కువ తీయట్లేదు. కొంచెమే తీసి పెడుతున్నాను. ఇంకా 3 డేస్ హాలిడేస్ గదా పిల్లలకి. ఇప్పటి నుంచి భయమేస్తుంది. ఈళ్ళ అల్లరి ఇవన్నీ చెప్పలేమండి. అసలకి ఎలా చేస్తారంటే అలా అల్లరనమాట. ఇంకా ఇక్కడైతే కూర్చొని పిల్లలకేమో టైమయిపోతుంది. ఇంక 10 మినిట్సే ఉంది. అయినా గాని హడావిడనమాట. ఇంక బిస్కెట్స్ అయితే తింటున్నాను. ఏంటంటే డ్యూటీ నుంచి వస్తాను కదండీ! ఇంకా ఆకలేస్తుందనమాట. సరే ఆకలేస్తుంది గదా! అని చెప్పని ఇంకేమైనా పండ్లో ఏదో ఒకటి తెచ్చుకుందామంటే అంత స్తోమత అయితే లేదనమాట. పండ్లు తెచ్చుకుందామంటే ఇంకా మిగిలినవి ఇంట్లో పిల్లలకి కూడా నిజంగానండి ఒక్క పండు గూడా తెచ్చియలేను నేను. ఆల్మోస్ట్ ఆల్ తేను కూడా. ఇంకేమైనా తెచ్చిచ్చే స్తోమత గూడా లేదనమాట. తెస్తామంటే ఇంకా మళ్ళా ఇంట్లోకి ఇంకా ఏమి ఉండవనమాట. అందువల్ల నేనింక తేవట్లేదు. ఎప్పటికి తీరతాయేమో నా కష్టాలు. నాకే అర్థం కావట్లేదండి. ఆ దేవుడు ఎన్ని రోజులు పెడతాడో కష్టాలు నాకైతే. ఇంకా ఇదిగో బిస్కెట్ అయితే రూ. 10 అనమాట ఇది. పిస్తా ఉంటుంది గదా! అదైతే తెచ్చుకున్నాను నేను. నాకేంటంటే ఎక్కువ బాగా ఇష్టము గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు నాకు ఆల్మోస్ట్ ఆల్ కాఫీలోకి తినాలంటే ఇష్టమనమాట. ఇంకా తర్వాతొచ్చి చాలామందేంటంటే ఇంకా కొన్ని కొన్ని బిస్కెట్స్ ఉంటాయి గదా! అవన్నీ అంతగా నచ్చవు. ఇంకోటొచ్చి క్రాక్ జాక్ ఉంటుంది గదండీ! ఇంకా అది గూడా ఇష్టమనమాట నాకు పాలల్లోకి. అవి 2 అయితే బాగా ఇష్టంగా తింటాను. ఇంకా మిగిలినవి అంత ఇష్టంగా తినను గానీ ఏదో తింటానంటే తింటాననమాట. ఈ 2 కాంబినేషన్ అయితే నాకు భలే నచ్చుతాయండి. ఇంకా అలాగే ఇంకా ఈ రకంగా అయితే లేచేసి పిల్లల్ని తీసుకొచ్చేసాను. సరే అని చెప్పని ఇక్కడ పక్కేస్తాంలే నీట్‌గా అని చెప్పని ఇవన్నీ అయితే బెడ్‌షీట్లు ఇవన్నీ దులిపేస్తున్నాను. ఆల్రెడీ పిల్లో కవర్స్ అయితే వేసేసాననమాట. నేనేంటంటే 10 రోజులు కాదు వీక్లీ వన్స్ అయితే మారుస్తాను. ఇంక లేట్ అయిందంటే ఇంకా 10 డేస్ పడుతుందనమాట బెడ్‌షీట్. యాక్చువల్‌గా అయితే నేను ఒక 1 వీక్ అయితే తీయాలని నా ఇదనమాట. ఎందుకంటే పిల్లలు తొక్కుతూ ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే మా చిన్న బాబు విక్కీ ఉన్నాడు కదా! వాడు పాస్ పోసేస్తాడండి. ఇంకా ఎప్పుడు బాగా డీప్ నిద్రలోకి వెళ్ళి అలాగనమాట. లేదంటే పాపము మధ్యలో లేపి పోపిచ్చినా గాని ఇంక పోసేసుకుంటాడు వాడు బయటైతే. ఇంకా ఇదిగోండి ఇదండి. ఇక్కడ ఏంటంటే ఈ బెడ్ ఏంటంటే చాలా వెయిట్ ఉంటదనమాట. ఇది లేపాలన్నా గాని భలే కష్టమండి. ఇంకా అందువల్ల నేను ఇదైతే దీనికి ఇలా పక్క వేస్తే చాలా బాగా స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూపిస్తున్నారు గదా! ఇలా వేయండి, అలా ఫోల్డ్ చేయండి, ఇలా ఫోల్డ్ చేయండి అని చెప్పని. ఆ ఫోల్డింగ్ అనేది యాక్చువల్‌గా అయితే మా దగ్గర నుంచి వచ్చిందేననమాట. అంటే మా దగ్గర అంటే నర్సుల దగ్గర నుంచే వచ్చిందండి. యాక్చువల్‌గా అయితే మనకి ఇప్పుడు హాస్పిటల్‌లో పరుపులేంటంటే కొంచెం వెయిట్ లెస్‌గా ఉంటాయనమాట. అవేంటంటే దాని కిందేంటంటే మేము బెడ్‌షీట్ వేస్తాం గదా! పేషెంట్ ఎళ్ళేదాకైతే అది కదలదనమాట. అంటే మాకు సబ్జెక్ట్‌లో మాకది ఉందండి. మేమేంటంటే పేషెంట్ వెళ్ళిన వెంటనే ఇంకా బెడ్ మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇంకా డెటాల్ వాటన్నిటితోటి ఇంకా మాకు అక్కడ స్వీపర్స్ వాళ్ళు క్లీన్ చేస్తారు. తర్వాతేంటంటే మేము బెడ్‌షీట్ ఉంటుంది కదండీ! ఆ బెడ్‌షీట్‌నయితే చాలా నీట్‌గా ఫోల్డ్ చేయాలనమాట. అది మాకు ప్రైవేట్ హాస్పిటల్ అంటారు కదండీ! ఇంకా వాటిల్లో ఖచ్చితంగా అయితే ఉందనమాట మాకు ఆ సబ్జెక్ట్ అయితే. కంపల్సరీ అయితే పేషెంట్ వెళ్ళిన వెంటనే మేమైతే ఫోల్డ్ అయితే చేస్తామండి. ఆ ఫోల్డ్ ఏంటంటే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేదాకా అది పోదనమాట. అలాగే స్టిఫ్‌గా ఉంటుంది. ఇంకా అలా అనమాట. అదేంటంటే మా సబ్జెక్ట్‌లో ఒక భాగమేనండి. దాన్నేమంటారంటే బెడ్ మ్యాట్రెస్ అంటామనమాట. దానివల్ల ఇంకా అలా దాన్నైతే మేము చాలా బాగా అయితే చేస్తాము.
ఇంకా అది గుర్తొచ్చింది ఇప్పుడు. గుర్తొచ్చి మీతో ఇలా షేర్ చేసుకున్నాననమాట. ఇంకిక్కడ బెడ్‌షీట్లు ఇవన్నీ వేసేసాను కదా! ఇంకా అలాగే పిల్లో కవర్స్ గూడా ఈ పిల్లో కవర్స్ 2 ఉన్నాయి. ఒకటి కనిపించలేదు. ఒకటి ఎక్కడో బీరువాలో చూసాను. ఇంకిప్పుడు తీయలేక ఇంక సరే అని చెప్పని ఇంక ఇదొక్కటే అయితే వేస్తున్నాననమాట. ఇద్దండి ఇంకా ఇలా బెడ్‌షీట్లన్నీ వేసేసి అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయానండి. నేనైతే షాపింగ్‌కైతే వెళ్ళాను. ఇలాగా టాప్‌లయితే తీసాను. షాపింగ్ అంటే ఏం కాదండి. కేజీ సేల్ అన్నాం కదా! అది మొన్న వెళ్ళినప్పుడు చూపిచ్చాను గదా! ఈసారేంటంటే కొన్ని డ్రెస్సులు తీసుకుందాంలే అని చెప్పని డ్రెస్సులు అస్సలు లేవండి నాకు. ఇంక అందువల్ల ఏంటంటే ఇంక వచ్చేసాననమాట. ఇదిగో ఇలాగా టాప్‌లు హ్మ్, ఇవన్నీ తీసుకున్నాను. ఇవేంటంటే బ్రాండెడ్స్ అండి. బావున్నాయి. అయితే వీటిని కొంచెము నీళ్ళల్లో అలాగా తీసేసి ఉతుకుదాం అనుకుంటున్నాను. ఇదైతే హ్యాండ్ వర్క్ సింపుల్‌గా ఉందండి. కాస్ట్ కూడా ఆహ్, కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ వీళ్ళైతే ఇంకా కేజీ సేల్స్ లెక్కనైతే అమ్ముతున్నారనమాట. అయితే వీటిల్లో బ్రాండెడ్స్ ఉన్నాయి. కొన్ని మామూలియి గూడా ఉన్నాయి. కానీ బ్రాండెడ్స్‌వి నాకు తెలుసు కాబట్టి ఇంకా అవన్నీ నేనైతే నీట్‌గా చూసుకొని ఆటిలన్నిట్లో కువ్వలు అంటే కొంచెం కుప్పలు కుప్పలుగా పోసేస్తుంటారనమాట. అన్నిట్లో నీట్‌గా సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ అయితే నాకు ఉందనిపిస్తుందండి. ఉంది. కానీ మా ఫ్రెండ్స్ గూడా ఈ కలర్ ఉంది గదా! మా ఆయన అడిగారు. ఇంకా నాకు ఇది కొంచెం ఏదో నచ్చిందనమాట. అందువల్ల తీసుకున్నాను. నాకు అన్నిట్లో కల్లా ఈ శారీస్ హైలైట్ అని చెప్పాలండి. ఎందుకంటే ఈ శారీస్ వాళ్ళు మేము ఆల్రెడీ ఈరోజు నిన్న ఇది ఎప్పుడంటే నేను తీసుకుంది మండే రోజు తీసుకున్నాననమాట. దీనికన్నా ముందు సాటర్‌డే రోజు మేమెళ్ళాము. ఇంకా వెళితే అప్పుడు శారీస్ ఏం పెట్టలేదండి. ఇంకా ఆ రోజు పెట్టారనమాట బయట వాళ్ళు. అయితే మేమేంటంటే నేను మా కొలీగు వచ్చాము. ఉదయాన్నే అది కొంచెం 10 అలాగొచ్చామనమాట. అప్పుడే పెట్టారండి. ఇంక అందుకని నేనేంటంటే ఈ శారీ అయితే యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ కోసం సెలెక్ట్ చేశాను. ఈ శారీ అయితే చాలా వెయిట్‌లెస్ ఉందండి. చాలా బాగుంది కూడా శారీ అయితే. ఇంక తనేమంటే బ్లాక్ అనమాట కొంచెం. అందువల్ల నాకు ఈ కలర్ బావుంటదమ్మా యెల్లో అని చెప్పని తీసుకోలేదు. కానీ నాకేమో ఆ శారీ వదలబుద్ధి కాలేదు. ఫస్ట్ ఎళ్ళగానే నాకు ఈ శారీ మీద పడిందనమాట. బ్లాకు అలాగే రెడ్ కాంబినేషను. చాలా బావుండింది. నాకు రెడ్ అంటే ఇష్టమండి. బ్లాక్ అంత ఇష్టం ఉండదు. కానీ రెడ్ అంటే చాలా ఇష్టమనమాట. బ్లాక్ నేను తీయనులెండి. ఎప్పుడో రేర్‌గా తీస్తాను. నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ డార్క్ కలర్స్ డ్రెస్‌లే ఉంటాయి. ఇంక అయితే ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంది శారీ మొత్తం అయితే. అయితే చాలా బావుందనమాట. శారీ అయితే నాకు భలే నచ్చింది. యెల్లో శారీ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. ఇంక ఈటి మీద కాస్ట్ కూడా మీకు చూపిస్తానండి. ఈ శారీకి అది అటు సైడు కాస్ట్ ఉంది గదా! ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. కాస్ట్ కనిపించేలాగా కొంచెం మీకు చూపిస్తాంలే అని చెప్పని. ఇంకా ఇదిగో ఇలాగైతే ఈ శారీనైతే ఇంకా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసేసి పక్కనైతే పెట్టేసాను. ఇంకా అలాగే డ్రెస్సులు గూడానండి. ఇవి గూడా ఏంటంటే కొంచెం నాకు ఆల్మోస్ట్ ఆల్ 7 టాప్స్ వచ్చాయి. ఈ 7 టాప్స్ కలిపి ఎంతయిందంటే 600 అయిందండి. ఇంక ఈ శారీస్ వచ్చి 250 అని చెప్పా గదా! అయితే శారీస్ గూడా 6 మీటర్స్ ఉందనమాట. చాలా పెద్ద లెంత్ ఉంది. కుచ్చులు గూడా బాగొస్తాయండి. ఇవేంటంటే షోరూమ్‌లో పెట్టి అమ్మే శారీస్ అంటారు గదా! అవనమాట. ఇది 2000 అదేమో 1900 ఉంది కాస్ట్ అయితే. ఇంకా ఇవిగోండి వీటి రేట్ గూడా చూసేయండి. ఇవి గూడా ఒక్కోటి కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా 400 అని, 1000 రూపీస్ ఇంకా అలా ఉన్నాయి. బ్రాండెడ్స్‌ని బట్టి ఉన్నాయండి. ఇంక సింపుల్‌గా అయితే తీసుకున్నాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే డైలీ వేర్‌కి బాగా యూజ్ అవుతాయి గదా! అని చెప్పని. ఇంక మేమెట్టో డైలీ డ్యూటీకైతే వెళ్ళాలి కదా! అప్ అండ్ డౌన్. అలాగా నా ఆర్థిక పరిస్థితుల్లో చీప్ అండ్ బెస్ట్‌లో ఇలాగ డ్రెస్సులయితే తీసుకున్నాననమాట. ఇంకిక్కడేమో చేపలు చెప్పా కదా! మార్నింగు చేపలు అదే రుద్దేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టానని చెప్పనేసి. అసలు మార్నింగ్ అయితే నా హడావిడి చూడాలండి. వన్ బై వన్ అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాను. అసలకి ఎలాగంటే వాటర్ గూడా తెచ్చాననమాట. అన్ని పనులు ఉరుకులు పరుగులయిపోయిందండి మార్నింగ్ అయితే. అప్పటికే నేనేంటంటే దోస పిండికి వేద్దామంటే అది మాత్రం వేయలేకపోతున్నాను కానీ, అదేమిటో కొంచెం సెట్ అవ్వట్లేదనమాట. ఇంకిక్కడేమో ఆల్మోస్ట్ అలా చేపల్లో ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసుకున్నాననమాట. తర్వాత ఇలాగ చింతపండు మరీ ఎక్కువ పులుపు లేకుండా కరెక్ట్‌గా వేసుకుందాంలే అనేసి ఇంకా వాటర్ గూడా అంటే మనకి చేపలు కొంచెము ఇలాగ వచ్చే వరకు మనమైతే చూసుకోవాలనమాట. చేపలు కొంచెం లైట్‌గా మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి. అదే గుర్తుపెట్టుకోండి. మాదెప్పుడు ఏంటంటే నెల్లూరు చేపల పులుసు అంటాను కదా!
ఇంకా నేనెప్పుడు ఆ ప్రాసెస్సే ఫాలో అవుతానండి. చాలామంది ఏందేందో అల్లం పేస్టులు ఇవన్నీ అంతేలే ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్ అనమాట. ఇంక పక్కనేమో నేను చేపల పులుసుదైతే పెట్టేసాను దబర. ఇంకా తర్వాత ఇక్కడైతే తాలింపు గింజలు ఇవన్నీ వేసుకొని కొంచెం మెంతులు గూడా వేసుకుంటాను. ఇంక తెల్లగడ్డ అలాగే ఆనియన్స్, ఇంక టమాటాలు ఇవన్నీ కట్ చేశాననమాట. ఇద్దండి తెల్లగడ్డ వేశాను. దీంట్లో మెంతులు వేయడం మర్చిపోయాను. ఇంకా గబగబాలు గుర్తొచ్చి యాక్చువల్‌గా అయితే తాలింపు గింజలు వేసిన తర్వాత మెంతులు వేయాలి. ఇంక ఇదిగో లైట్‌గా మెంతులైతే వేశాను. మెంతులు ఎందుకేస్తారంటే చేపలు కదండీ! ఇంకా నీసు వాసన రాకుండా మెంతులైతే వేస్తారనమాట. అంతేనండి రీజను. దానికి మించి ఏం లేదు. తర్వాత దీంట్లో కొన్నికి వేయించి గూడా ఇంక మెంతులు కొంచెము, అలాగే జీలకర్ర, తర్వాతొచ్చి ధనియాలు, ఇంకా ధనియాలు, తర్వాతేంటంటే ఆవాలు. ఇవి 4 అయితే మిక్సీ కొట్టి వేసుకోవాలి. నేనేంటంటే ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ పొడే వేసుకుంటారనమాట. ఇక్కడైతే ఒక పక్కేమో చేపల కూరైతే ఇట్లా పెట్టేసానా, ఇంకా తర్వాతైతే దీనికోసమని చెప్పని పచ్చివాసన పోవడానికి కొంచెం వీటినైతే కొంచెం నూనెలో అయితే వేయిస్తున్నాను. అప్పట్లో అయితే మొత్తం కలిపెట్టేసి వండేవాళ్ళండి. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇంకిప్పుడేంటంటే నేనిలా వేయిస్తున్నాను. యాక్చువల్‌గా ఇదైతే దాంట్లో పొయ్యాలి. ఇంకా చింతపండు పులుసు చేపలు. ఫస్ట్ నేనింకా ఉడుకుతుందిలే త్వరగా అయిపోతదిలే అని చెప్పని అలా పెట్టేసాననమాట. పిల్లలకి చేపల కూర గదా! చాలా ఆకలేస్తుంది. ఇంకా దీన్నైతే తెచ్చేసాను. ఇంకా పిల్లలేమో మా విక్కీ అయితే ఆల్రెడీ కొంచెం నిద్రపోయి లేచాడనమాట. ఇంక వాడిని ఆల్రెడీ లేచేసాడు. ఇంక వాడైతే చపాతీ కావాలి, దోస కావాలి అన్ని లిస్ట్ అడుగుతున్నాడు. అరే! అన్నం వండాను ఉండు అని చెప్పని ఇంక అన్నం అయితే వేసేస్తున్నాననమాట. ఇంక చేపలైతే బాగా తింటాడండి. ఇంక పచ్చి చేపలు కదా! నేను ముల్లులు లేకుండా నీట్‌గా ఒలిచిస్తాను. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి పిల్లల కోసం. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళైతే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. చాలామంది అయితే లైక్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదనమాట. మీరు లైక్ ఇస్తే నా వీడియో అనేది కొంచెం ముందుకు మూవ్ ఆన్ అవుతుంది. అందువల్ల మిమ్మల్ని లైక్ అడుగుతున్నాను. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.